ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 28వ తేదీ బుధవారం 2025 సంవత్సరం మధ్యాహ్న సమయంలో ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు 12వ అధ్యాయం 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. ఏమో నా కోసమే స్పెషల్గా ఈ వాగ్దానం వచ్చిందా అని ఎంతో సంతోషిస్తున్నాను. నేను దీనస్థితిలో ఉన్నా, హీనస్థితిలో ఉన్నా యేసుని విడువను. దీనస్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగియుందునే. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగియుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనత యందునా అవమానముల ఎందునా. అవమానాలు మాత్రం నా జీవితంలో చాలా పడ్డానండి. బలహీనతల ఎందునా అవమానముల ఎందునా పడినను కృంగినను నీ కృప కలిగియుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. నిజమే, పుట్టుట గిట్టుట కొరకే. ఇక మరణమే విడదీస్తుంది కానీ మరేది విడదీయదు. అయితే బ్రతికి ఉన్న నాళ్ళు నా జీవితంలో నేను పుట్టింది 1948 1949 ప్రాంతాల్లో. నా కుటుంబస్తులు, నా పేరెంట్స్ నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళకి తారీఖులు సంవత్సరాలు గుర్తులేదు. అయితే నా స్కూల్ సర్టిఫికెట్ ప్రకారం
జూలై 1వ తారీఖు 1950వ సంవత్సరం పుట్టినట్టు. అంటే మరీ ఆలస్యంగా స్కూల్లో చేరాను. సెయింట్ ఆంటనీస్ స్కూల్లో. అబ్బో, ఈ పిల్లోడిని ఇప్పుడు 1వ తరగతిలో చేరుస్తారా? ఓ పని చేద్దాం, 2 ఏళ్ళు తగ్గించేద్దాం అనేసి సిస్టర్, కాన్స్టెంట్ సిస్టర్ సుపీరియర్గా ఉన్నారు, ఆవిడ మా అమ్మమ్మతో చెప్పి 1950లో పుట్టినట్టుగా తారీఖు మార్చారు. ఆ స్కూల్ సర్టిఫికెట్ ఆధారంగా ఆధార్ కార్డులో కూడా అదే రెగ్యులర్ అవుతూ వచ్చింది. ఆధార్ కార్డు ప్రకారం చూసుకుంటే నా వయసు 75, కానీ అది సరికాదు. 78 దాటింది నాకు. మనం భూమి మీద ఉన్నప్పుడు అన్నిటినీ చూస్తున్నాం. అన్నీ శాశ్వతం కాదు. సూర్యుడే కానీ, భూమియే కానీ, ఆకాశమే కానీ, నక్షత్రాలే కానీ, బిల్డింగులే కానీ, విమానాలే కానీ, ఇవన్నీ దృశ్యమైనవి అదృశ్యమైపోతాయి. అదృశ్యమైనవి శాశ్వతంగా ఉంటుంది. అదృశ్యం అంటే ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అలాగే 2-3 ఏకీభవించినప్పుడు కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తాం. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో ఆరాధించాలి. అయితే దేవుడే వాక్యమై ఉన్నాడు. బైబిల్ గ్రంథం దేవుడే. ఈరోజు మనం ప్రసంగిలో 1వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దావీదు కుమారుడును యెరూషలేము రాజునైన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవుచున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచును. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా తిరుగును. ఇంతకీ మనం వేటిని నమ్మకూడదండి. ఈ భూమి మీద మనం గతంలో ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మనం పుట్టేటప్పుడు 2గా పుడతాం. అంటే ఆత్మ శరీరంతో భూమి మీదకి వస్తాము. వెళ్ళేటప్పుడు మృత తుల్యమైన అంటే మంటి శరీరాన్ని భూమి మీద విడిచిపెడతాం. అంటే 2గా ఆత్మ శరీరంతో భూమి మీదకి వస్తాం. మనం చనిపోయినప్పుడు ఈ శరీరాన్ని భూమి మీద వదిలేసి ఏ ఒక పూచిక పుల్ల కూడా మనం వెంట రాదు. ఆత్మ మాత్రమే ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి. నేను వీడియోలు చూస్తుండగా May 25, 2025 వెనస్డే ఆఫ్టర్నూన్ హెబ్రోన్ ప్రార్థనా మందిర వ్యవస్థాపకులు బ్రదర్ భక్త్ సింగ్ గారి ఒక వీడియో చూశాను. ప్రార్థనా శక్తి. ఆ ఒకటే కాదండి, చాలా 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 ఆయన గురించి చదువుతుంటాను. నేను ఎందుకు కాకూడదు? కృషితో నాస్తి దుర్భిక్షం. బాగా పండిపోయిన వృద్ధుడిని అయిపోవడం వల్ల కానీ, ఈ గృహంలోని వాతావరణం వల్ల కానీ, టయానికి తినకపోవడం వల్ల కానీ చాలా బలహీనంగా ఉన్నాను. అందువల్ల వయసురీత్యా కామోసు ఏదైనా కొద్దిగా తినగానే ఫ్యాన్ గాలికి అలా నిద్రపోవాలనిపిస్తుంది. మొన్నటి వరకు నేను రోజు 5000 స్తుతులు చదువుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. ఈరోజు ఉదయం మొక్కుబడిగా 1 గంటంపావు బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తున్నాను. నాకు కుసి తీరట్లేదండి. రోజంతా ఎందుకు ప్రార్థన చేయకూడదు?
దివారాత్రులు 1వ కీర్తన 1-3 వచనాలు. దివారాత్రులు ఆయన ధ్యాసలో ప్రార్థనలో ఉంటే అతడు చేయునదంతయు సఫలమగును. ఒక విధంగా చెప్పాలంటే నేను విఫలమైన పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాను, నేను దైవజనుణ్ణి పక్కా. ఎఫెసీ 4:13 మీకు చెప్పి ఉన్నాను కదా, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులు అంటే పాస్టర్లు, కొందరిని బోధకులుగాను ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్త అంటే అక్షరాల అప్పటికప్పుడే అద్భుతాలు చేసేవాడు, భూత భవిష్యత్ వర్తమానాలు వివరించేవాడు. అనమాకండి, అనుకోమాకండి, అది 3 వంతులు కరెక్టే. కానీ దేవుడు నన్ను ప్రవక్తగా అభిషేకించాడు. ఉదాహరణకి ఎంబీబీఎస్ చేయాలనుకున్నారనుకోండి, డాక్టర్ చదవాలనుకున్నారండి. నేను ఎంబీబీఎస్కి వెళ్ళబోతుండగా ఇప్పుడు ఏందులో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అంటే నేను ఇంకా ఎదురు చూస్తూనే ఉండాలి. కాబట్టి ప్రార్థన అది ఎంతో ఫుల్ఫిల్గా పవిత్రమైనది, బలమైనది, నిజమైనది. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు. నాకు ఎక్కువ ప్రార్థనా శక్తితో జీవిస్తున్నానండి. నా కుటుంబంలో నా పిల్లల్లో కొందరు అని కూడా అనకూడదులేండి, 1-2 లేదా 3 కాస్త 3 వంతులు ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఇంకా 1-2 ఏదో చర్చికి వెళ్ళామో, కాసేపు ప్రార్థన చేసుకున్నాం చాలు అన్నట్టుగా ఉంటారు. నాకు అలా తృప్తి ఉండదు, నాకు కుచి తీరదు. చెప్తున్నా కదా, నేను ఎంబీబీఎస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అనుకోండి, నేను ఎంబీబీఎస్కి వెళ్ళే వరకు కూడా నేను ప్రార్థనలోనే కొనసాగాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం, చాలా బలహీనంగా ఉన్నాను. నా జీవితంలో నా అన్నవాళ్లలో, అంటే నా పిల్లలు కాదు సుమా, నా అన్నవాళ్లలో చాలా ఎవరి కోసం నేను కష్టాలు పడ్డానో, ఎవరికి నేను ఆశ్రయదుర్గంగా జీవితంలో సహకరించానో, ఎవరి విషయంలో నేను వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ విషయంలో కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ తిరిగానో, వాళ్ళు నడమంత్రపు సిరి, ప్రార్థన లేదు, పెద్ద లేదు, చిన్న లేదని 1-2 సార్లు నన్ను భయంకరంగా అవమానించారు కూడా. యెహోవా ఈరే. ఈరోజనే కాదు, చాలాసార్లు నేను భక్త్ సింగ్ గారి విశేషాలు వీడియోలో చూస్తుంటాను. కొండకొచ్చో 1-2 సార్లు ఆయన చరిత్ర కూడా చదువుకున్నా. నేను ఎందుకు అలా కాకూడదు అనే ఆసక్తి పెరిగింది. వయసు బాగా పండిపోవడం వల్ల కానీ, టయానికి తినకపోవడం వల్ల కానీ నాకు తినగానే నిద్ర వచ్చేస్తుంది. 5000 స్తుతులు రోజు చదువుకునేవాడిని ఈ మధ్య చదువుకోవట్లేదు. ఇది శోధన. ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది పడగొట్టాలని చూస్తుంటాడు. అయితే నా దేవుడు యుగ సమాప్తి వరకు నాతో తోడుగా ఉంటానన్నాడు. కాబట్టి నేను పట్టుదలగా ఈ రోజు నుండి ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలని తీర్మానించుకున్నా. దేవుని సహాయం లేకుండా నేను ఏది చేయలేను. ప్రియమైన యూట్యూబ్ వీడియో వీక్షకులారా, దయచేసి మీ జీవితంలో ఒకటి మాత్రం పెట్టుకోండి. క్లైమాక్స్లో మనం దేవుణ్ణి తెలుసుకోవడం కాదు, ఇప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు మీరు ఈ రోజు నుండే తీర్మానం చేసుకోండి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, 2-3 ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు.
దీర్ఘశాంతుడు. అలాంటి దేవుడిని మనం సొంతం చేసుకోవాలంటే ఇప్పటి నుండే ఎక్కువ ప్రార్థనతో గడపాలి. నేను చెప్పడం మట్టుకు చెప్పాను. ఎందుకంటే ఇంకా నేను భూమి మీద తిష్ట వేసుకొని ఉంటానని అనట్లేదు, అనుకోవట్లేదు. కానీ రేపేమి జరుగునో నీ వెరుగు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ కరోనా మహమ్మారి కోవిడ్ విజృంభిస్తుంది. గర్భవతులు, వృద్ధులు ఇంటి పట్టునే ఉండాలి, ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళకూడదని. మరి నేను స్నానానికి ఇతరత్ర దేనికైనా కానీ మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే ఎవరు తెచ్చి పెడతారు? మరి ఇక నేను అడుగు కనీసం ఒక 1/2 మైలు దూరం అన్నా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు వాళ్ళు బట్టలు ఉతికి పెడతారు, వీళ్ళు వండి పెడతారు, ఈ ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నా జీవితంలో, నా అనుభవంలో ఇవన్నీ వ్యర్థం. ఒకళ్ళ గురించి వెయిటింగ్ చేయకూడదు అనేసి ఎదురు చూస్తున్నాను. దేవుడే నాకు దిక్కు, దేవుడే నన్ను నడిపించాలి. ఎందుకంటే నా మరణానంతరం నాకు విలువ పెరుగుతుంది. యూట్యూబ్లో అనేకులు, అరే పలానా ఫ్రాన్సిస్, ఆయన పేరు రత్నం ఫ్రాన్సిస్ అంట, రెవరెండ్గా 3-4 సార్లు అభిషేకం పొంది ఉన్నాడు. తన బట్టల మీద ఎంబ్రాయిడరీ వాక్యాలని ఎంబ్రాయిడరీ వేసుకొని అనేక ప్రాంతాలు తిరుగుతుంటాడు. అలా కొన్ని మాటలు నా గురించి చెప్పుకునే రోజు వస్తుంది. దురదృష్టవశాత్తు నా కుమారుడు నన్ను పోషించట్లేదు, కానీ పోషించాలని నేను ఎదురు చూడట్లా. ఎందుకంటే అతను, అతని భార్య, వాళ్ళ 2 పిల్లలు, ఆ 4 బాగుంటే అదే 10,000. ఏనాడు అతని నుండి ఒక 100 రూపాయలు నేను ఆశించలేదు. ఇదిగో ఈ 20 రూపాయలు తీసుకొని కూడా అతను ఇవ్వలేదు. అయితే నేను వీడియోలు చేయడం అతనికి సుతరాము ఇష్టం లేదు. ఒక 65-75 వీడియోలు చేస్తున్నప్పుడు అతని కుమారులని, అరే కొద్దిగా వీడియో తీసి పెట్టురా, ఒక పాట పాడాలి, ఒక వాక్యం చెప్పాలి అంటే నా కుమారుడు స్వయంగా శాసించాడు తన కుమారులకి, టైట్ అలా చేయటానికి వీల్లేదు అని. యెహోవా ఈరే అనుకున్నా. అందుకే చెప్తున్నాగా, మనిషి ఒక ద్వారం మూసివేస్తే దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడని. నా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి ప్రియమైన వారలారా, ఈ రోజు నుండి నేను భక్త సింగ్ గారిలాగా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలని ఆశపడుతున్నా. వృద్ధుణ్ణి, వాతావరణం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి నా ప్రయత్నం సఫలమవ్వాలని మీ ప్రార్థనలో నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే అది శాశ్వతం. దేవుని సన్నిధి, ఆయన సన్నిధిలో గడపాలని ఎంతో కోరుకుంటున్నాను. ఇక వీడియో చూస్తున్న వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళందరి కోసం యథార్థంగా నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నాకు సంబంధించిన వీడియో యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళ అవసరాలు నెరవేర్చి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయని రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకోండి. నిన్ను అంటే రత్నం ఫ్రాన్సిస్ని ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తానని దేవుడే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. నాకు వెండి బంగారాలు అక్కర్లేదు, కానీ మణులు, మాణిక్యాలు, వాహనాలు అక్కర్లేదు, కానీ దేవునితో ఎక్కువ గడపాలని నా యొక్క ఆలోచన, నా ఆశ, నా ధ్యాస. అయితే ఒక చిన్న మాట చెప్పి ఇక ముగిచ్చేస్తున్నా. హెబ్రోను మందిర వ్యవస్థాపకుడు బ్రదర్ భక్త్ సింగ్ గారు, ఆయన రెవరెండ్ డాక్టర్ బిషప్
భక్త్ సింగ్ గారు అని పెట్టుకుంటే ఆయన స్థాయికి అది తక్కువే, కానీ ఆయన బ్రదర్ భక్త్ సింగ్ అనే పెట్టుకున్నారు. అలాగే అంతర్జాతీయంగా వాడబడిన హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బ్రదర్ ఏసన్న గారు, మా ఆత్మీయ తండ్రి. ఆయన రెవరెండ్ ఏసన్న గారు లేదా డాక్టర్ ఏసన్న గారు లేదా బిషప్ ఏసన్న గారు అని పేరు పెట్టుకోవాలి, బ్రదర్ అనే పెట్టుకున్నాడు. అందుకనే నేను ఎప్పుడైనా ఈ వీడియోలో మాట్లాడినప్పుడు దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ అంటుంటా. నా గోల్ ఏంటంటే విజయవాడ పంజా సెంటర్లో సమస్యలు, శోధనలో, ప్రమాదాల్లో ఉన్నవాళ్ళు, పీడకల్లో వచ్చేవాళ్ళు, భూత వైద్యులు అని బోర్డులు పెట్టుకున్న ముస్లిమ్స్, అంటే ఆ కులాన్ని, ఆ మతాన్ని నేను అనట్లా. అక్కడ సాయిబులు కొందరు వరుసగా కూర్చుని ఉంటారు, ఎవరు వస్తారా వాళ్ళ బోని అంత వద్దా అన్నట్టు. దయ్యం పట్టినందుకు ఇంత, పీడకల్లో తొలగించినందుకు ఇంత, ఇలాగని వాళ్ళు రేట్లు పెడతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి జనాలు వెళ్ళకూడదు అనేది నా కోరిక. మంత్రాలకి చింతకాయలు రాలవు. అయితే నేను దివారాత్రులు ప్రార్థన చేస్తున్న విశ్వాసంతో దేవుని పేరిట వాళ్ళకు ప్రార్థన చేస్తే అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే బాగుంటుంది అనేది నా కోరిక. 2వ కీర్తన 8వ వచనంలో లాగుంది, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను, భూమి మీద జనములను స్వాస్థ్యంగాను, భూ దిగంతములను నీకు సొత్తుగాను ఇస్తానన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి నీవైనా, నేనైనా, ఎవరైనా సరే ఇది ఒక ప్రత్యేకమైన మాటగా మీరు అంగీకరించి దీని ప్రకారం దేవునితో ఎక్కువ ఉండండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన ఒకేలాగా ఉన్న దేవుడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన యేసుని నమ్మండి, యేసుతో ఉండండి, యేసులో ఉండండి, ఆయన ధ్యాసతో కొనసాగండి. ఆయన కృప ఎప్పుడూ ఉంటుంది. ముగిస్తున్నా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి విషయంలో మీరు నాకు సహకరించి నన్ను ప్రోత్సహిస్తే దేవుడు మీరు కోరినవన్నీ నెరవేరుస్తాడు, మీకు సహాయం చేస్తాడు. మరొకసారి మిమ్మల్ని, అంటే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళను, ఈ వీడియో చూస్తున్న వాళ్ళను, వారి కుటుంబాలని దేవుడు సమృద్ధిగా దీవించాలని, వారి సమస్యలన్నీ తొలగిపోవాలని నిండు మనసుతో యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.